హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే వీడియోని మీరంతా కొంచెం జాగ్రత్తగా వినండి. అలాగే జాగ్రత్తగా ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సిల్లీగా ఉంటుంది. అలాగని తీసి పారేసిన విషయం అయితే కాదు. ఇప్పుడు ఎంతో సెన్సేషనల్ అయినటువంటి ఒక బస్సు సంఘటన, బస్సు ప్రమాదము ఎలా జరిగింది, ఎవరు కారణాలు, ఇవన్నీ చాలామంది చేస్తూ పోతున్నారు. కానీ వాటి యొక్క అసలైనటువంటి మూలాలు, అసలైన కారణము చాలామంది ఒకటి మిస్ అవుతున్నారు. అది ఏంటంటే చెప్తాను. ఫస్ట్ మీరు వీడియోను లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకు ఇంకా సపోర్ట్ పెరుగుతుంది, మంచి వీడియోలు చేస్తాను. అట్ ద సేమ్ టైం లైక్ చేయడానికి మీకు పెద్ద ఖర్చు ఏమి కాదు. సో నాకు సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ మీకు చెప్తూ ఉంటాను, అలాగే చూపిస్తూ ఉంటాను. రైట్, ఇక వివరాల్లోకి వెళితే అసలు ఈ బస్సు సంఘటన జరిగిన మొత్తం సిచ్యువేషన్ అంతా, ఆ బస్సు గురించి, ఆ బస్సు కింద పడిన బైకర్ గురించి మొత్తం నడుస్తోంది కథ. కానీ ఇక్కడ అసలైన విషయాలు ఏంటంటే, ఒకప్పుడు ఇదే సిచ్యువేషను, ఇదే విధంగా పాలెం బస్సు అనేది, పాలెం రూట్లో బస్సు ఇదే విధంగా కాలిపోయింది. ఆ రోజు 45 మంది చనిపోవడం జరిగింది. సేమ్ ఇదే సంఘటనలో ఆ రోజు కూడా ఇదే విధంగా 45 మంది చనిపోవడం జరిగింది. సో అప్పుడు ఏం చేశారు, గవర్నమెంట్ ఏం చేసింది అనేది ఎవ్వరికీ తెలియదు. అసలు ఆ డ్రైవర్కు ఏ శిక్ష వేశారు, అసలు ఆ యొక్క ఓనర్కి అలాగే బాధితులకి అమౌంట్ ఎట్లా వచ్చింది, ఎంత వచ్చింది, ఎవరు బాగుపడ్డారు అనేది ఎవ్వరికీ తెలియదు. అట్ ద సేమ్ టైం ఆ బస్సులో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బస్సులో ఎలాంటి సదుపాయాలు కలిగించాలనేది ఎవ్వరూ ఆలోచించడం లేదు. సో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బస్సు ఎక్కిన తర్వాత బస్సులోని ప్రయాణికులకి కరెక్ట్గా వాళ్ళకి ఎటువంటి ప్రికాషన్స్, ఎటువంటి సదుపాయాలు అక్కడ ఉన్నాయి. ఎమర్జెన్సీ డోరు, అలాగే సుత్తే అద్దాలు పోగొట్టుకోవడానికి, ఇంకా ఏదైనా ఆక్సిజన్ సంథింగ్ చాలా వరకు అసలు ప్రికాషన్స్. ఇంకా స్మాల్ డోర్లు ఉంటాయి, స్మాల్ విండోస్ ఉంటాయి. అవి లేకుండా కొంచెం పెద్ద పెద్ద డోర్లు, పెద్ద పెద్ద విండోలు, ఇట్లా కొన్ని ప్రికాషన్స్ అనేవి గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి బస్సులకి పర్మిషన్ ఇవ్వాలి. ఇదంతా ఒకటి ఎత్తు అయితే, అస్సలు ప్రైవేటుకు బస్సులు ఇవ్వడం ఏంటి? రైట్, నా పాయింట్ అదే. ప్రైవేటుకు బస్సులు ఇవ్వడం ఏంటి? ఆల్రెడీ గవర్నమెంటు ఆర్టీసీ బస్సు డిపోల్ని నడుపుతూ ఉంది. రైట్, ఆర్టీసీ బస్సు డిపోల్ని నడుపుతూ ఉన్నప్పుడు, ప్రతి ఊర్లో ప్రతి మండలంలో నడుపుతూ ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సులు ఎందుకు? గాట్ మై పాయింట్. నెంబర్ 2, ఇక్కడ మనకు వీధిలో నుంచి సిటీలో మొత్తం తిరిగేదానికి చాలామందికి ఇంతకుముందు వాకింగ్లో వెళ్తుండేవాళ్ళు. తర్వాత ప్రైవేటు సైకిల్స్ వచ్చాయి, తర్వాత ప్రైవేటు బైక్స్ వచ్చాయి, తర్వాత ప్రైవేటు కార్లు వచ్చాయి, తర్వాత ప్రైవేట్ జెట్ విమానాలు కూడా వచ్చాయి. సో అన్నీ ప్రైవేట్ పరము. దేనికి? ఎందుకు? ఒక ప్రైవేటు పరం చేసేయాలంటే గవర్నమెంట్కు ఆదాయం రావాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ వల్ల జనాలకు ప్రయోజనం రావాలి. సో ప్రయోజనము ఎక్కువ ఉండాలి, ఆదాయం తక్కువ వచ్చినా పర్లేదు, ప్రయోజనం అనేది ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ గవర్నమెంట్స్ అనేటివి వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువ చూసుకుంటున్నాయి. అట్ ద సేమ్ టైం జనాల యొక్క ప్రయోజనం తక్కువ తీసుకుంటున్నాయి. అట్ ద సేమ్ టైం చెప్పాలంటే జనాలతో సంబంధం లేకుండా నడుపుతున్నాయి. ఇది బాగా ఆలోచించండి. నడిచి వెళ్ళే వ్యక్తి కాడ నుంచి ప్రైవేటు సైకిల్ వచ్చింది, ప్రైవేటు బైక్ వచ్చింది, ప్రైవేట్ కార్లు వచ్చాయి, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ విమానాలు వచ్చాయి, అట్లానే ప్రైవేటు బస్సులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు రాబోయేటన్ని కూడాను, ఇప్పుడుండే గవర్నమెంట్ కూడాను
ప్రైవేట్ హాస్పిటల్ని చేస్తోంది, ప్రైవేటు స్కూళ్ళని చేస్తోంది, ప్రైవేటు కాలేజీలను చేస్తుంది, ప్రైవేటు యూనివర్సిటీలను చేస్తుంది. రేపొద్దున మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళని కూడా ఒక్కొక్కరిని కొంటుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్కు నిన్ను ఒంటరి వాడిని చేస్తుంది. ఇటువంటి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి విషయాన్ని మీరు గుర్తించకపోతే మీ ఇంట్లో వాళ్ళు కూడా చిట్ట చివరికి అందరూ అమ్ముడుపోయి ప్రైవేట్ వ్యక్తులకు చివరకు మీరు ఒంటరి వారు అవుతారు, దిక్కు లేని వాళ్ళు అవుతారు. మైండ్ ఇట్. సో ఇప్పటి నుంచైనా ఈ ప్రైవేట్ పరం అనే దాన్ని ఆపేయాలనేది నా ఒపీనియన్. సో మీకేమనిపిస్తుందో నాకు లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. చాలా వరకు నడుచుకుంటూ వెళ్ళే రోజుల్లో హ్యాపీగా వెళ్ళేవాళ్ళు, బండ్లలో వెళ్ళేవాళ్ళు, ఎద్దుల బండ్లలో వెళ్ళేవాళ్ళు, గుర్ర బండ్లలో వెళ్ళేవాళ్ళు హ్యాపీగా. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కోసం కార్లు వచ్చాయి, బైకులు వచ్చాయి. బట్ అవన్నీ కూడాను మనుషుల యొక్క స్వలాభానికి పనికొస్తున్నాయి, బాగా ఉపయోగపడుతున్నాయి. కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను పక్కన పెట్టేసి ప్రైవేటు బస్సులను తీసుకురావాల్సిన ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ సంస్థలని పక్కన పెట్టి ప్రైవేట్ సంస్థల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇది వాళ్ళ స్వలాభం కోసమా, ఈ యొక్క లీడర్స్ యొక్క స్వలాభం కోసమా కాదా అనేది, ఇది ప్రజల కోసమా, లీడర్స్ కోసమా ఈ ప్రైవేట్ పరం అనేది ఒక్కసారి ఆలోచించండి. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈజ్ షాడో విహారీ. థ్యాంక్ యూ. వీడియోను చూస్తూ ఉండండి, మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్.